పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అందరిలో డెఫినెట్లీ చేంజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డాక్టర్స్ అండ్ ట్రీటింగ్ స్టాఫ్లో ఎట్లా డిఫరెన్స్ వస్తాయంటే, చిన్నపిల్లలు ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు అందరూ పిచ్చ అలర్ట్ అయిపోతారు. ఇవాళ మేము ఒక 3.5 year old పాపకి రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. ఈ వీడియోలు చూస్తే మీరు నేను నా దగ్గర ఉన్నటువంటి 2 DNB స్టూడెంట్స్, మొత్తం టెక్నీషియన్స్, అనస్థెటిస్ట్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 నర్సింగ్ స్టాఫ్ అందరూ అసలు పిచ్చ అలర్ట్గా ఉన్నారు అన్నట్టు. అంటే ఎమోషన్ ఎంత ప్లే అవ్వద్దు అనుకున్నా కూడా చిన్నపిల్లలకి ట్రీట్మెంట్కి వచ్చేసరికి మాత్రం అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం అందరూ చాలా అటెంటివ్గా ఉంటారు. చిన్నపిల్లలకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఈమెకి ఏం క్యాన్సరు, ఇటువంటి క్వశ్చన్స్ కాకుండా మీరందరూ కూడా కొద్దిగా టైం ఇచ్చి లెట్స్ ప్రే దట్ షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, లెట్స్ ప్రే దట్ ఫ్యూచర్లో మళ్ళీ సేమ్ క్యాన్సర్ రికవర్ అవ్వకుండా ఉండాలని చెప్పి మీరు నేను అందరం కోరుకుందాం.